అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారు కదండి? దేవుడు తన ఉచితమైన కృప చాటును మనం భద్రం చేసుకొని మనల్ని కాచి కాపాడుతున్నందుకే దేవుడు మన హృదయపూర్వకంగా స్తుతించబద్దులమే ఉన్నాం. భయంకర దినాలలో తెల్లవారు లెగిస్తే ఏ వార్త వినాల్సి వస్తుందో, న్యూస్ పేపర్లో ఏ న్యూస్ వస్తుందో, టీవీ ఛానల్స్లో వార్తల్లో ఏ వార్తలు వింటామో తెలియని ఒక సందిగ్ధమైన రోజుల్లో మనం బతుకుతూ ఉన్నాం. కానీ దేవుని కృప మన సజీవులుగా ఉన్నాం. తన ఉచితమైన కృప చేతన మన కుటుంబాలు పోషించబడతా ఉన్నాయి, నడిపించబడతా ఉన్నాయి. మన పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపిస్తున్న దేవుని మన హృదయపూర్వకంగా స్తుతించబద్దులై ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన రోజున మనందరం కలిసి హృదయపూర్వక నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, నామాన్ని కొనియడానికి మనం సిద్ధం చేసుకుందామని మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. తలలోంచి ప్రార్థన చేసుకొని ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలోంచుదాం. ప్రార్థన. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు చేసే ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలా మన ఆయుష్ను పొడిగిస్తున్నాడో, ఎలా మన కుటుంబాలను పోషిస్తున్నాడో, ఎలా భద్రపరుస్తున్నాడో, ప్రమాదపు రోజుల్లో మనం బతుకుతున్నప్పుడు ఎలా మనల్ని అందరినీ నడిపిస్తున్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని వీటన్నిటి కారణమైన దేవుని హృదయపూర్వకంగా గణపరచడానికి, స్తుతించడానికి ఏమాత్రం ఆలోచన చేయవద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. మన సహాయం చేయడానికి మన దేవుడు ఆలోచన చేయలేదు. మనకు మేలు చేయడానికి ఆలోచన చేయలేదు. మన ఆయుష్ పొడిగించడానికి ఆలోచన చేయలేదు. ఈ రోజున ఆయన స్తుతించడానికి ఆలోచన చేస్తుంటే ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ ఆలోచన విధానాన్ని మార్చు. దేవుని పట్ల చేసిన ప్రతి మేలుకి ఆయనకు కావలసినవి నీ నుండి, నీ హృదయం నుండి ఆయన గణపరిచే స్తుతి, ఆయన గణపరిచే స్తోత్రాలు, ఆయన సంతోషపరిచే హృదయపు ఆలాపన ఆయనకు బహుమానముగా అందిద్దామని ప్రేమతో మనం చేస్తున్నాను. హల్లెలూయా. నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధరానికి స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నా హృదయ కమలమునా నేను నిలిపెదను, నీ పాద కమలమునా నా దేవా కొలిచెదను, గాఢాంధకారములో నేను తిరిగి నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, గాఢాంధకారములో దేవా నామానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు, భద్రపడి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు, పోషిస్తున్న దేవానికి స్తోత్రాలు అయ్యా. గత 6 దినాలు మా కుటుంబాలు నడిపించబడ్డాయనంటే, మేము సజీవులుగా ఉన్నాము అనంటే, ఈ భయంకర దినాలలో మా కుటుంబం నడిపించుకోగలుగుతున్నామనంటే దానికి కేవలం మీరు ఒక్కరే కారణం తండ్రి. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మరొక వారం ప్రారంభ రోజులోనికి, ఈ పునరుద్ధాన దినములోనికి మా అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా ఆయుష్ మీరు పొడిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా కుటుంబాలను ఆశ్చర్యంగా పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో వ్యక్తులముగా, కుటుంబాలుగా మీ నామాన్ని గణపరుస్తున్న మమ్మల్ని అందరినీ మీరు పేరు పేరున దృష్టించి ప్రాధేయపడుతున్నామయ్యా.
అయ్యా మా కుటుంబాలు మిమ్మల్ని గణపరిచే దేవాలయాలుగా మార్చబడడానికి, మీరు అడుగుపెట్టే స్థలాలుగా మార్చబడడానికి సహాయం పదే పడుతున్నాం తండ్రి. వైర్ పిల్లలు మమ్మల్ని పాటల్లో నడిపిస్తూ ఉన్నప్పుడు మేము వారితో కలిసి ఏకీభించులాగున మీ పరలోకపు దూతలు మా గృహాల్లో అడుగు పెట్టడానికి తగినట్టుగా మా గృహాలను అయ్యా మీ నామమును మేము గణపరచగలిగేలాగున సహాయం పదే పడుతున్నాం తండ్రి. వాద్య కళాకారులు మమ్మల్ని వాద్యాలతో నడిపిస్తూ ఉన్నప్పుడు మేము వారితో ఏకీభవించి మీ నామాన్ని గణపరచేలాగున సహాయం చేయండి. ఈ పునరుద్ధాన దినములు ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానిస్తున్న మేము నీ మాటల ద్వారా బలం పొందటానికి, శక్తిని పొందటానికి, నీ మాటలను బట్టి మా ఆత్మలు తెప్పరిల్లడానికి మాకందరికీ మీరు పేరు పైన సహాయం పదే పడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ మా కుటుంబాల్లో మీరుండి మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమార్థమై మమ్మల్ని ముందు కొనసాగింపు చేయడం పదే పడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన కోయర్ పిల్లలు పాడుతున్నప్పుడు వారితో కలిసి పాడదాం. మన గృహాలు దేవాలయాలుగా మార్చబడడానికి మన స్తుతులతో మన చేతులతో హృదయపూర్వక నామాన్ని కనపరచడానికి సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. ఉత్సాహించేదం మేము ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం మేము ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. యెహోవా నిసి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించేదము. యెహోవా ఇరే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహించేదం మేము ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం మేము ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీతోనే అడుగులు వేసేదను. ఓటమేరుగని యేసువలే ముందుకు సాగెదను. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీతోనే అడుగులు వేసేదను. ఓటమేరుగని యేసువలే ముందుకు సాగెదను. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహించేదం మేము ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం మేము ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము.
కందని మేలులతో ఆశ్చర్య క్రియలతో నడిపావు. నూతన వాత్సల్యం నాలో ఉంచి హృదయ వాంఛను తీర్చావు. నవ్వ కందని మేలులతో ఆశ్చర్య క్రియలతో నడిపావు. నూతన వాత్సల్యం నాలో ఉంచి హృదయ వాంఛను తీర్చావు. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సహించెదం, మేము ఆనందించెదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సహించెదం, మేము ఆనందించెదం, ఇది యెహోవా చేసిన దినము. యెహోవా నిస్సి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఇరి నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఆత్మీయ పోరాటం అరుదైన ఓ పందెము, అంచెలంచెలుగా ఎదగాలని ఆశించెను నా హృదయం. ఆత్మీయ పోరాటం అరుదైన ఓ పందెము, అంచెలంచెలుగా ఎదగాలని ఆశించెను నా హృదయం. అపవాది ఎదురాయే ఆటంకములు కలిగించే ఆత్మబలముతో యేసునాథుడు అత్యధిక జయమునిచ్చే. ఆత్మబలముతో యేసునాథుడు అత్యధిక జయమునిచ్చే. యేసు తోడుండగా భయమేలా, గురి యొద్దకి నిన్ను నడుపు. యేసు తోడుండగా దిగులేలా, ఎల్లప్పుడు నీదే గెలుపు. ఆత్మీయ పోరాటం అరుదైన ఓ పందెము, అంచెలంచెలుగా ఎదగాలని ఆశించెను నా హృదయం. అపవాది తంత్రములు, అగ్ని బాణాలను ఆత్మీయ కవచముతో ఆర్పివేయుదును. అపవాది తంత్రములు, అగ్ని బాణాలను ఆత్మీయ కవచముతో ఆర్పివేయుదును. అద్వితీయుడు యేసునితో ఆనందముగా నడిచెదను. అద్వితీయుడు యేసునితో ఆనందముగా నడిచెదను. అంధకారమును తొలగించి ఆశ్చర్య వెలుగుతో
ఆశ్చర్య వెలుగుతో నింపును. యేసు తోడుండగా భయమేలా, గురి యొద్దకే నిన్ను నడుపు. యేసు తోడుండగా దిగులేలా, ఎల్లప్పుడు నీదే గెలుపు. ఆత్మీయ పోరాటం అరుదైన ఓ పందెము, అంచెలంచెలుగా ఎదగాలని ఆశించెను నా హృదయం. రోదనను ఆత్మీయ నాదముగా ఆత్మదేవుడు మార్చెను, భక్తుల చేర్చుకొను. అరణ్య రోదనను ఆత్మీయ నాదముగా ఆత్మదేవుడు మార్చెను, భక్తుల చేర్చుకొను. అంతరాత్మను శోధించే అతిక్రమములను తొలగించెను. అంతరాత్మను శోధించే అతిక్రమములను తొలగించెను. ఆశ నిరాశల విడిపించి ఆశా జ్యోతిని వెలిగించెను. ఆశ నిరాశల విడిపించి ఆశా జ్యోతిని వెలిగించెను. యేసు తోడుండగా భయమేలా, గురి యొద్దకే నిన్ను నడుపు. యేసు తోడుండగా దిగులేలా, ఎల్లప్పుడు నీదే గెలుపు. ఆత్మీయ పోరాటం అరుదైన ఓ పందెము, అంచెలంచెలుగా ఎదగాలని ఆశించెను నా హృదయం. ఆత్మీయ పోరాటం అరుదైన ఓ పందెము, అంచెలంచెలుగా ఎదగాలని ఆశించెను నా హృదయం. అపవాది ఎదురాయే ఆటంకములు కలిగించే, ఆత్మబలముతో యేసునాథుడు అత్యధిక జయమునిచ్చే. ఆత్మబలముతో యేసునాథుడు అత్యధిక జయమునిచ్చే. తోడుండగా భయమేలా, గురి యొద్దకే నిన్ను నడుపు. యేసు తోడుండగా దిగులేలా, ఎల్లప్పుడు నీదే గెలుపు. పోరాటం అరుదైన ఓ పందెము, అంచెలంచెలుగా ఎదగాలని ఆశించెను నా హృదయం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని నామమును స్తుతించడానికి, దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ శ్రేష్టమైన ఘనమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కుటుంబాలు, మన జీవితాలు, మనం దేవుని గొప్ప కృపను బట్టి, ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి నడిపించబడుతూ ఉన్నా. గత వారము వార్తలు చూసినట్లయితే గనక విపరీతమైన పరిస్థితులు ఒరిస్సా రాష్ట్రంలో, బెంగాల్ రాష్ట్రంలో భయంకర తుఫానుతో 2 స్టేట్స్ అతలాకుతలమైపోయాయి. దేవుని గొప్ప కృప, వాటి యొక్క ఛాయలు లేకపోతే ఆ తుఫాను మన వరకు రావాలి, కానీ మన వరకు రాకుండా దేవుడు ఆ తీర ప్రాంతాలు, ఉప్పాడ తీర ప్రాంతాల వరకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు. లేకపోతే ఇంకా అలా ఉండేదో. నిజంగా ఒకదాని మీద ఒకటి కష్టాన్ని, శోధన, శ్రమని దాటుతూ వెళ్తూ ఉన్నా. దయచేసి మనందరి అనుదిన ప్రార్థనల్లో ఒరిస్సా స్టేట్ గురించి, వెస్ట్ బెంగాల్ స్టేట్ గురించి, సముద్ర తీర ప్రాంతాల గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చేస్తున్నాం. మనం క్షేమంగా ఉన్నాం, కానీ వారు కష్టంలో ఉన్నారు. స్టేట్ మొత్తము చాలా విపరీతమైన లాస్లో ఉంది. ఒక పక్క కరోనా వైరస్ లాస్లో ఉంటే, మరొక పక్క ఈ తుఫాను వల్ల వచ్చిన నష్టంలో 2 రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందుల్లో వెళ్తూ ఉన్నాయి. మనము ముద్ద భోజనం చేసినప్పుడు వాళ్ళ దేవుడు ఆహారం పెట్టాలని, మన పనికి వెళ్తున్నప్పుడు దేవుడికి పని ఇవ్వాలని, మన చేతులుగా ఆ యొక్క మన రాబడి తీసుకున్నప్పుడు దేవ వాళ్ళకి
ఆహారమును రాబడిని పనిని దయచేయండి అని చెప్పి వారి కోరిక అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ ప్రేమతో సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఈ దినము దీని వాక్యం ధ్యానించుతున్న ఈ యొక్క పునరుద్ధాన దినములో దేవుని మాటలు మనం గమనించడానికి సిద్ధపడదాము. మన బైబిల్ గమనిస్తూ వచ్చినప్పుడు, ప్రతి భక్తుడి జీవితం చూస్తూ వచ్చినప్పుడు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న ప్రతి భక్తుడి యొక్క లైఫ్ స్టోరీ మనం చూస్తూ వచ్చినప్పుడు, ప్రతి భక్తుడి లైఫ్ స్టోరీలో మనం నేర్చుకోదగిన అనేక అంశాలు కనబడతా ఉంటాయి. నిజంగా ఒక వ్యక్తి బైబిల్లో చోటు సంపాదించగలిగాడు అంటే ఒకడు మాత్రం జ్ఞాపకం చేసుకోవచ్చు, అతని తరములో లేదా ఆమె తరములో అక్కడున్న అనేక మంది కంటే వాళ్ళ జీవితము, వాళ్ళ నడవడిక, వాళ్ళ భక్తి బాగుంది కాబట్టి, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారు కాబట్టి దేవుని మెప్పు పొందడం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాడు స్థానం సంపాదించుకోగలిగా. ఈ రోజున మన జీవితాల్లో మన చుట్టూ అనేక మంది ఉన్నారు. మన కుటుంబం ఉంది, పనిచేస్తున్న చోట మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్న చోట మనతో పాటు చదువుకున్న మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇరుగుపొరున బంధువులు, స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో, సంఘం మధ్యలో మన జీవితము, మన భక్తి ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే మన దేవుని కృపకి పూర్తి యోగ్యులమవుతామని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చోటు సంపాదించలేము, కానీ పరలోకంలో చోటు సంపాదించడానికి, పరలోక రాజ్యంలో మనకుంటే ఒక స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఈ భూమి మీద ఉండగానే ఒక భక్తి మర్యాదల్లో, బైబిల్ వాక్యానుసారమైన పద్ధతుల్లో మన జీవితం నడిపించినప్పుడు ఈ లోకంలో ఆశీర్వాదము, పరలోకంలో చోటు సంపాదించుకుంటాం అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఈరోజు ఒకవేళ నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నీ కుటుంబము కష్టములో, శోధనశంలో కొట్టుమిట్టాడుతున్నట్టయితే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గుండా నీ కుటుంబం ప్రయాణం చేసినట్లయితే గనక, ఆయా భక్తుల జీవితాల్లో ఎదురైన కష్టములో వాళ్ళు ఏ విధంగా దాటుకొని వచ్చారు, వాళ్ళు ఏ విధంగా మేలు పొందారు, ఏ విధంగా బయటకు రాగలిగారు అని చెప్పడానికి ఈ భక్తుల జీవితాల్లో ఉంచుకున్న ఉదాహరణని మనం పరిశీలన చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. మనకునే టైంలో ప్రతి భక్తుని మనం చూడలేము, కానీ బైబిల్ గ్రంథంలో నిజంగా ప్రతి భక్తుడి కంటే దావీదు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకు నాన్న మాట అంటే, దావీదు గారి పేరు బైబిల్లో మాత్రమే కాదు పరలోకంలో కనబడుతుంది. యేసు ప్రభు కూడా దావీదు కుమారుడిగా ఈ లోకానికి రావడం, దావీదు కుమారుడిగా పిలువబట్టాన్ని బైబిల్లో చూస్తున్నాం. అలాంటి దావీదు గారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో నిందలు, అవమానాలు ఉన్నాయి. అనేక మంది ఎన్నోసార్లు చంపడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇంటి వాళ్ళని అతనిని తృణీకరించారు. నిజంగా అలాంటి భయంకరమైన ప్రయాణం, నిందల గుండా, అవమానాల గుండా, శోధల గుండా, శ్రమల గుండా భయంకరమైన ప్రయాణం చేసిన దావీదు గారు తన జీవితంలో ఎవరు ఊహించిన స్థాయికి, ఆఖరికి అతను కూడా ఊహించిన స్థాయికి దేవుని కృపచేత నడిపించబడ్డారు. అంత మాత్రమే కాదు, అతని బైబిల్లో చోటు సంపాదించడం మాత్రమే కాదు, అతనిని పరలోక రాజ్యములో అతని పేరున ఆస్తిపాస్తులు ఉన్నాయనంటే ఏమాత్రము మనము నిజంగా అతని యొక్క జీవితము ఎంత గొప్పగా ఉందో అని ఒక చిన్న ఆలోచన మనం చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. నిజంగా గమనిస్తూ వచ్చినప్పుడు శోధనలు, శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి. నాకే వస్తుంది ఏంటి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే ప్రతి భక్తుని గమనించినప్పుడు ప్రతి భక్తుడి జీవితంలో శోధన, శ్రమ ఖచ్చితంగా కంపల్సరీ కనబడుతుంది. ప్రతి భక్తుడు ఎవరిది కూడా బిందాస్ లైఫ్ లేకపోతే ప్రశాంతమైన జీవితంలో ఎవరు నడిపించబడలా. ప్రతి జీవితము పూలదారి గుండా, పూలలో ముళ్ళున్నాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంటూ, నిందలు, అవమానాల రాళ్ళు దాటుకుంటూ, రకరకాల పరిస్థితులని, ఒడిదుడుకులని ఎదుర్కొంటూ ప్రతి భక్తుడు ఆ యొక్క దారిలో క్రైస్తవ నడవడికల్లో ముందు కొనసాగిన వ్యక్తే. ఈ రోజున నీ వరకు కష్టం వచ్చేసరికి ఏంటి నాకే వస్తుంది ఏంటి, ఇంకా ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా ఉపవాసం ఉన్నాను, ఇంతగా వాక్యాన్ని వెంబడిస్తూ వాక్య ప్రకారం నడుచుకున్నాను, నాకెందుకు వస్తుంది అన్న ప్రశ్న నీలో గనక వస్తున్నట్టయితే గనక ఓ మాట జ్ఞాపకం చేసుకుందాము. భక్తులకే కష్టం వచ్చింది, వాళ్ళు దాటి బయటకు వచ్చారు. నీ కష్టం వస్తే నువ్వు దాటి బయటికి రావాలి, కానీ నువ్వు నిరుత్సాహపడవద్దని, అధైర్యపడవద్దని ఉదయకాల సమయంలో బలపరచడానికి నిశ్చపడుతూ ఉన్నాం. దావీదు గారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తాం. ప్రతి ఒడిదుడుకుల్లో మనం గమనించలేము, కానీ ఆ ఒడిదుడుకుల్లో అతను ఎలాగ బయటకు రాగలిగాడు, బయటకు రావడానికి గల కారణం ఏంటి అని గమనిస్తే ప్రాముఖ్యంగా రెండు విషయాలు మనం గమనించి ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే మనకున్న సమయాన్ని బట్టి రెండు మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అతని జీవితంలో ఏది ఇంపార్టెంట్గా ఉంది, ఏది ప్రాముఖ్యంగా ఉంది, అతని కష్టం వచ్చినప్పుడు ఏ దారిని అని ఎంచుకున్నాడు, శోధన వచ్చినప్పుడు ఏ దారిని ఎంచుకున్నాడు, శ్రమ వచ్చినప్పుడు ఏ దారిని ఎంచుకున్న విషయాన్ని కాస్త క్లుప్తముగా వివరంగా పరిశీలన చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. సందర్భంలోకి వచ్చినట్లయితే గనక కీర్తన గ్రంథంలో 142 కీర్తనలో ఆ అనుభవాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. అది ఏ అనుభవం అని అంటే, గుహలో దాక్కున్నా,
బైబిల్ గ్రంథంలో చూస్తూ వచ్చినప్పుడు దావీదు గారు అదుల్లాము గుహలో ఉన్నట్లుగా, ఎన్గేది అరణ్యంలో ఉన్నట్లుగా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ గుహల్లోంచి అతను అనేక కీర్తనలని రాస్తూ ఉన్నాడు. అరణ్యంలోనే అతని జీవితంలో చాలా వరకు గడిచింది అని మాత్రము ఆలోచన చేయకల్లా బైబిల్లో మనకు పూర్తి ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. అతని జీవితము నిజంగా అరణ్యంలో గడిచింది. అతని జీవితము నిజంగా రాళ్ల మధ్యలో గడిచింది. అతని జీవితము ఆ యొక్క భయంకరమైన క్రూర మొగాల మధ్యలో నడిచింది. అతని జీవితము నిజంగా ఒక మాటలో చెప్పాలంటే బతుకుతామా చచ్చిపోతామన్న ప్రశ్నలోనే జీవితం నడిచింది. కానీ ఇంత దారుణమైన, ఇంత ఇబ్బందికరమైన గుహల్లో, అరణ్యంలో, విపరీతమైన జంతువులు తిరిగే స్థలాలలో అతని జీవితం నడిపించబడుతున్నప్పుడు అతడు ఏం కలిగి ఉన్నాడు? ఆ పరిస్థితుల్లో, ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో, ఆ ట్రబుల్ సమ్ టైమ్స్లో, ఆ శోధనకరమైన పరిస్థితుల్లో, ఆ యొక్క మరణకరమైన పరిస్థితుల్లో అతను ఏం కలిగి ఉన్నాడని గమనిస్తే కనుక 142 కీర్తనలో ఉన్నాయి. ఒక మంచి ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. 142 కీర్తనలో మొదలుచడానికి పైన చిన్న అక్షరాలతో మాట ఉంటుంది, అతడు గుహలో ఉన్నాడు అని కనబడుతుంది. అక్కడ గుహలో ఉన్నప్పుడు, గుహలో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు, శత్రువు దావీదుని చంపడానికి తరుముతున్నాడు. శత్రువు అతను చంపడానికి తరుముతున్నాడు. ఏ గుహ అని రాయబడలేదు, కానీ ఒక మాట అర్థమవుతుంది, అతని జీవితంలో చాలా మట్టుకు గుహలోనే గడిపాడు, అరణ్యంలోనే గడిపాడు. కాబట్టి అతను ఉన్న గుహలో చేస్తున్న పనిని మాత్రము ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేద్దాం. ఏమన్నాడని చూస్తే గనక, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అనుంది. గుహలో ఉన్నప్పుడు అంటే శత్రువు తరుముతున్నప్పుడు, శత్రువు చంపడానికి వెంబడిస్తున్నప్పుడు, అతన్ని చంపి అతని రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నప్పుడు అతను చేసిన పని ఏంటంటే ప్రార్థనలో ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, నిన్ను, నీ కుటుంబాన్ని శత్రువు తరుముతున్నప్పుడు, రోగాల రూపంలో తరుముతున్నప్పుడు, కష్టాల రూపంలో తరుముతున్నప్పుడు, ఇబ్బందుల రూపంలో తరుముతున్నప్పుడు నిజంగా నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, కానీ పారిపోతున్న నీవు మరో జ్ఞాపకం చేసుకోవాలి, నేను ప్రార్థన చేస్తున్నానా అని. దావీదు గారు అతనికి ఉన్న సైన్యం గురించి, అతనున్న బాడీ గార్డ్స్ గురించి ఆ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మంచిగా బలాఢ్యులైన బాడీ గార్డ్స్ అతనుకున్నారు. వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లా. గుహలో వెళ్ళాడు, పరిస్థితిని బట్టి గుహలోకి వెళ్ళాడు. చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ 140 కీర్తన వచ్చినట్లయితే అందులో ఉన్న 7 వచనాలు చూసి వచ్చినప్పుడు ప్రతి వచనంలో అతను చేసిన ప్రార్థన స్పష్టంగా చూస్తూ ఉంటాం. గమనించినట్లయితే గనక ఆ మొదటి వచనం చూసి వచ్చినప్పుడు, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకున్నాను. ఫస్ట్ లైన్కి వచ్చినట్లయితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నానంట. రెండో వచనంకి వచ్చినట్లయితే, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను అని అంట. అలా మనం చదువు వచ్చినప్పుడు 5వ వచనం వచ్చినప్పుడు, యెహోవా నీకే నేను మొర్ర పెడుతున్నాను అని అంట. ఆ వచనం మనం చూస్తూ వచ్చినప్పుడు దేవునికి అతను మొర్ర పెట్టేవాడుగా. 6వ వచనంకి వచ్చినప్పుడు, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. ఆ 142 కీర్తన బాగా గమనించాను ఒకసారి. కృంగిపోయినప్పుడు అతను మొర్ర పెడుతున్నాడు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మొర్ర పెడుతున్నాడు. అది మాత్రమే కాదు, మనం గమనిస్తూ వచ్చినప్పుడు అతడు శత్రు నుంచి పారిపోతున్న టైంలో అతను మొర్రపెట్టడానికి ఆశపడతా ఉన్నా. ఈ రోజున నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నేను మొర్రపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? కష్టం వస్తుంది, శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. కానీ వీటి గురించి మనం ఆశ్చర్యపోకలేదు. కానీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఏంటంటే ఇంత పరిస్థితుల్లో నేను దేవునికి మొర్ర పెట్టగలుగుతున్నానా? ఇలాంటి పరిస్థితుల్లో దేవునితో మాట్లాడడానికి నేను సమయాన్ని కలిగి ఉన్నానా? నా కన్నీరు ఆయన పాదాలను తాకించడానికి, నేను ఆయనతో మాట్లాడటానికి, నా మనసులోంచి మాట్లాడటానికి నేను సమయాన్ని పెట్టుకుంటున్నానా? చిన్న ప్రశ్న మనం వేసుకుందామని ప్రేమతో మాట్లాడుతున్నాం. దావీదు గురించి చూస్తూ వచ్చినప్పుడు అతను గొలియాతుని చంపే టైంకి అతనికి యుద్ధ ప్రావీణ్యత లేదు, కానీ అతని యొక్క లైఫ్ స్టోరీ చూస్తూ వచ్చినప్పుడు నిజంగా ఎన్నో యుద్ధాలు చేసినాడు. ఊర్లనే ఈ వ్యక్తి తనకున్న బాడీ గార్డ్స్ పట్టుకుని వెళ్ళి కాపాడినోడు. శత్రువులు దాడి చేస్తావంటే రెండో వాళ్ళ పక్షంగా వెళ్ళి శత్రువులను ఓడించిన ఘనత దావీదుకి దక్కుతుంది. నిజంగా ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమంది శత్రువులని నిజంగా ఒక మాట చెప్పాలంటే తరిమేశాడండి. అలాంటి వ్యక్తికి శోధన వస్తే తన వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు, తన కత్తి బలం మీద డిపెండ్ అవ్వట్లేదు, తనకున్న బుర్ర జ్ఞానం మీద డిపెండ్ అవ్వట్లేదు, కానీ మొర్ర పెట్టాలి అని ఆలోచన మీద అతను డిపెండ్ అవుతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నీకు నీ వాళ్ళంటూ ఎంతోమంది ఉండొచ్చు, సహాయపడే వాళ్ళంటూ ఎంతోమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరి సహాయం కంటే మనుషుల వాళ్ళని సహాయం వ్యర్థమని దావీదు గారే మాట్లాడుతున్నాడు. వాళ్ళెవరి సహాయం కంటే నువ్వు దేవునితో మొర్రపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి నువ్వు ఆయన
సన్నిధిలో నీ ఇంట్లో కూర్చొని కుటుంబంతో కూర్చొని నీ కళ్ళ వెంబడి కన్నీళ్లతో ఆయన పాదాలు తాకిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యము నీ జీవితంలో ఎవరో కూడా చేయలేరు. జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేసిన. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది, మొర్రపెట్టే వారికి సమీపముగా ఉన్నాను అంటాను. తన మొర్రపెట్టదని తన నిజంగా మొర్రపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో చూసినప్పుడు 33 చూసి వచ్చినప్పుడు, నాకు మొర్రపెట్టము, నేను ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తా. దేవుడే అంటున్నాడు, నువ్వు మొర్రపెట్టు. దేవుడు అంటున్నాడు, నాతో మాట్లాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొర్ర పెడితే నీకు తెలియని వాటిని నేను తెలియజేస్తా. దావీదు గారి జీవితంలో విపరీతమైన కష్టం ఉన్న వెళ్ళినప్పుడు అతను పట్టుకున్న మొట్టమొదటి ఆయుధం ఏంటంటే మొర్ర. He has a very real specific time in prayer. అంత కష్టంలో ఉన్న సింహాసనం మీద ఉన్నప్పుడు మొర్ర పెట్టేవాడు, గుహలో పారిపోతున్నప్పుడు మొర్ర పెట్టేవాడు. అతను ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, పరిపాలనలో ఉన్నా, పారిపోతూ ఉన్నా, శత్రువును జయించే బలమున్నా బలము లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఏ కార్నర్లో ఉన్నా సరే అతను ఒకటి వాడుక పెట్టుకునేవాడు మొర్ర పెట్టడం. ఒక మాట సందర్భంలో అంటాడు, మొర్ర పెట్టడం చేత అలసిపోయాను, నా ఎముకలు క్షీణించిపోయాయి అని మాట్లాడతాడు. ఈ దీనుడు మొర్ర పెట్టక యెహోవా ఆలకించిన 34 కీర్తనలు వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రాబ్లమై అబీమెలెకు దగ్గర వెర్రివాడు వెళ్ళి ప్రవర్తించినప్పుడు రాసిన కీర్తన అందులో అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించను, అతను కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన విడిపించను, తప్పించను. ఇదే కలిసి మన ప్రియమైన సహోదరుడా, నా పరిస్థితి ఏంటి అని నువ్వు కృంగిపోతే కానీ ఈ పరిస్థితుల్లో నేను మొర్ర పెడుతున్నాను అని ప్రశ్న వేసుకుందా. ఈ పరిస్థితుల్లో నేను దేవునితో మాట్లాడుతున్నా, ఈ పరిస్థితుల్లో నేను దేవునితో మాట్లాడడానికి సమయాన్ని కలిగి ఉన్నానని ఓ చిన్న ప్రశ్న వేసుకుందా. దావీదు when he was going through troublesome times, ఇబ్బందికరమైన శోధనకరమైన భయంకరమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు ఒకటి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఫస్ట్ ఆయుధము మొర్రపెట్టే ఆయుధం. ఆయుధాన్ని కలిగిన ఏ వ్యక్తి కూడా చరిత్రలో ఓడిపోయినట్టు కనబట్టలేదమ్మా. ఆయుధాన్ని నువ్వు పట్టుకుంటే, మొర్రపెడ్డాన్ని నువ్వు అలవాటు చేసుకుంటే, మొర్రపెడ్డాన్ని నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి అలవాటు చేస్తే, మొర్రపెట్టడం వలన నువ్వు ఎప్పటికీ ఓడిపోని విషయాన్ని సందర్భంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మొర్రపెట్టి విజయం సాధించిన భక్తుల చాటున నువ్వు కూడా చేర్చబడాలంటే, వారి జాబితాలో నీ పేరు చేర్చబడాలంటే, వారి కుటుంబాల పక్కన నీ కుటుంబం కూడా చేర్చబడాలంటే ఈ ఆయుధాన్ని చదవబెట్టుకోవాల్సిందిగా, ఈ ఆయుధాన్ని చదవబెట్టుకొని దేవుని నామము హిమార్థమై విజయం సాధించవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాం. అతను ఎంత కష్టంలో ఉన్నా ఎవరి మీద డిపెండ్ అయ్యేవాడు కాదు, కేవలము దేవుని మీద డిపెండ్ అయ్యేవాడు. దేవుని మీద డిపెండ్ అయ్యేవాడు. He has got a good team of soldiers, but he never depended on them. ఒక మంచి బలమైన సైన్యం అతనికి ఉండేది, కానీ ఆ సైన్యం బలము కంటే దేవుని బలం మీద తను డిపెండ్ అయిన సందర్భాలని బైబిల్లో చాలా చూస్తాం. ఈరోజున నీ జీవితంలో మేలు చూడాలన్నా, మేలు పొందాలన్నా, నీ అనుభవాన్ని ఒక సాక్ష్యంగా అనేకలు చెప్పాలన్నా, you need to get this first. ఈ విషయాలను గమనించాలి. మొట్టమొదటిగా నువ్వెప్పుడు మొర్ర పెడతావో, ఎప్పుడు నీ స్వరమాన్ని వినిపింపజేస్తావో, ఎప్పుడు నీ కన్నీళ్లతో ఆయన పాదాలు తాకగలుగుతావో, అప్పుడే ఆ రోజే ఆ క్షణంలోనే నువ్వు విజయం సాధించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. విషయం గమనించవలసిందిగా నీ ప్రేమతో మనం చేస్తున్నా. చిన్నగా ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, శోధన కాలంలో, శ్రమ కాలంలో దావీదు చేస్తున్న మొట్టమొదటి పని మొర్ర పెట్టే పని. నీ శోధన కాలంలో, నీ శ్రమ కాలంలో నువ్వు వాళ్ళతో వెళ్తూ సమయం గడుపుతున్నావు నీ గురించి చెప్పుకోవడానికి, నీ బాధను వెలగక్కోవడానికి. కానీ యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్, యు ఆర్ నాట్ స్పేరింగ్ యువర్ టైమ్ టు స్పీక్ టు గాడ్. నువ్వు దేవునితో మాట్లాడడానికి, నీ కష్టాన్ని దేవునికి వివరించడానికి, ఆయనకి చెప్పడానికి నువ్వు సమయాన్ని పెట్టుకోవట్లేదేమో. ఇన్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్, David has got a time to pray. ఏ పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ దావీదు గారు ప్రార్థించడానికి ఎప్పుడూ సమయాన్ని కలిగి ఉన్నాడండి. కాబట్టి అతని జీవితము ఈరోజు మన పాఠంగా మార్చబడింది. ఈరోజున నీ జీవితం అనేది పాఠంగా మార్చబడాలంటే ఈ కష్టంలో, నువ్వు ఉన్న ఈ ప్రాబ్లంలో, నువ్వు ఉన్న ఈ ట్రబుల్స్లో నువ్వు మొర్రపెట్టగలిగితే నువ్వు సాధించే విజయం అనేకులకు పాఠంగా మార్చబడబోతుంది అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. మొర్రపెట్టిన తర్వాతే బైబిల్ గ్రంథంలో చూస్తాను, నిర్గమకాండంలో ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రాణం ఆగిపోయినప్పుడు నువ్వేళ నాకు మొర్ర పెడుతున్నావు, సాగిపోడే ఇశ్రాయేలు చెప్పు అంటాడు దేవుడు. మొర్ర పెట్టినప్పుడు దేవుని చిత్తం మోషే గారు తెలుసుకున్నారు. మొర్ర పెడితే ఇర్మియా గ్రంథంలో చెప్పిన మాట ప్రకారముగా గ్రహించలేని వాటిని దేవుడు మనకి తెలియచేస్తాడు. మొర్ర పెట్టిన దావీదు ప్రతి సందర్భంలో విజయమే చూశాడే కానీ ఎక్కడ ఓడిపోలే. ఈరోజు నీ వంతు వచ్చింది.
నువ్వు దేవుని నుంచి నీ ఏం చేయాలో తెలుసుకోవాలనుకున్నా, నీవు తెలియని మాటని ఇర్మీయాతో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీకు చెప్పాలనుకున్నా, నీ జీవితంలో నువ్వు ఉన్న పరిస్థితుల్లోంచి విజయం సాధించి బయటకు రావాలనుకున్నా, ఒకటే ఆయుధము, మొర్రపెట్టే ఆయుధం. ఈ మొర్రపెట్టే ఆయుధాన్ని చేతబట్టుకొని దేవుని నామ మహిమార్థమై విజయం సాధించడానికి ముందు నడిపించబడవలసిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రాబ్లం ఎక్కువైనప్పుడు నీ ప్రార్థన పెరగాలి. ప్రాబ్లం ఎక్కువవుతున్నప్పుడు నీ ప్రార్థన సమయం పెరగాలి. ప్రాబ్లం ఎక్కువవుతున్నప్పుడు నీ ప్రార్థనలో పట్టుదల పెరగాలి. ఒకవేళ ఆపోజిట్గా నువ్వు బలహీనమైపోతున్నావేమో ఆలోచన చేయండి. ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు, ఇది ఎండాకాలం మామిడికాయల సీజన్, పొద్దున్నే బజార్ వెళ్ళా మామిడికాయలు కొనుక్కోవడానికి. ఖచ్చితంగా మామిడికాయలు పట్టుకుని వెళ్ళాలని ఫిక్స్ అయ్యి బజార్కి వెళ్ళాం. జేబులో డబ్బులు ఉన్నాయి. ఈ లోపల మనం ఒక గుట్ట చూసుకున్నాం, చాలా బాగుంది, మంచి సైజ్ ముదరకాయలు బాగున్నాయి. అది కావాలని ఆశపడ్డాం. ఈ లోపల ఎవరో వచ్చారు, వాళ్ళు నువ్వు పెట్టిన రేటు మీద 50 రూపాయలు ఎక్కువ పెట్టారు. ఏం చేస్తాం? వెనక్కొచ్చేస్తావా? వెనక్కొచ్చేస్తే ఇంకేమైనా ఉందా? గొడవలు అయిపోయి ఇంట్లో వెనక్కి రావు. ఏం చేస్తాం? వాళ్ళు పెట్టిన 50 రూపాయలకి ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా పెడతాం. అంటే అది ఆ మామిడికాయలని ఇంటికి తీసుకెళ్ళాలి అన్న తపన ఉంటే ఎంతమంది వచ్చినా వాళ్ళ రేటుకి నువ్వు సంపాదించాలి, నువ్వు పట్టుకెళ్ళిపోవాలని ఫిక్స్ అయినప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోతావు ఎలాగైనా సరే. విజయం సాధించాలన్న తపన, తృష్ణ, తాపత్రయం మనకి లేదా? ఇంకా ఓడిపోతేనే బతకాలా? ఓడిపోతేనే మన చేతి నడిపించబడాలా? ఇంకెప్పుడు విజయం సాధిస్తాము? ఇంకెప్పుడు మన జీవిత అనుభవ పాఠాలని మన పిల్లలకి, మన వాళ్ళకి ఎప్పుడు తెలియచేస్తాం? అది జరగాలంటే సాధించాలని తపన కావాలి. ఆ తపనలోకి ఏం కావాలంటే మొర్రపెట్టడం రావాలి. దావీదు చేసిన పని అదే, మొర్రపెట్టడమే చేశాడు ఆయన. అతని కన్నీళ్ళకి పరుపులు తెలగొట్టేవాడండి ఆయన. అతను నిజంగా ప్రార్థించడానికి రాత్రులు నిద్రపోయేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రార్థన మాత్రం మానేవాడు కాదు, మొర్రపెట్ట మాత్రము మానేవాడు కాదండి. ఆ మొర్రే దేవుని సింహాసనాన్ని కదిలించింది. ఆ మొర్రను బట్టి దావీదు ప్రతి చోట విజయాలు పొందుకుంటానే వెళ్ళాడు. నీ జీవితంలో అన్ని గొప్ప విజయాలని నువ్వు రికార్డ్ చేసుకోవాలనుకున్నా, నీ జీవిత అనుభవాల్లో విజయాలని పాఠాలుగా చెప్పాలనుకున్నా, ఈ మొర్ర ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ వేరే ఏ దిశలో, వేరే ఏ దారిలో నీ జీవితం అనేక పాఠంగా మార్చబడలేదు అని తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతున్నా. దావీదు జీవితంలో మొర్రపెట్టడం ఒక పార్ట్ అయిపోయింది. మొర్రపెట్టడం అతని దినచర్యలో భాగమైపోయింది. ఈ రోజున మనం మొర్రపెట్టడానికి, దేవునితో మాట్లాడడానికి సమయాన్ని లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామేమో. ఆయుష్ ఇస్తుంది ఆయన, ఆరోగ్యం ఇస్తుంది ఆయన, మన కుటుంబం నడిపిస్తుంది, పోషిస్తుంది, కాపాడుతుంది ఆయనే. కానీ దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పడానికి టైం లేదు. ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి, హృదయంలోంచి మాట్లాడటానికి, కుటుంబం అంతా కలిసి మాట్లాడటానికి టైం లేని పరిస్థితుల్లో మన డైలీ షెడ్యూల్ మిక్స్ అయిపోయి పాడైపోతుందేమో. అదేగా నిజమైతే కనుక ఈ రోజున ప్రియమైన సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు మొరపెట్టడానికి టైం పెట్టుకుంటే నీకు సమయం ఇవ్వడానికి, నీ జవాబు ఇవ్వడానికి, నీకు మేలు చేయడానికి, అతను ఆలోచన చెప్పడానికి, తన ఉద్దేశం చెప్పడానికి, నీ తెలియని వాటిని బోధించడానికి, నేను విడిపించడానికి, కుటుంబం నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఈజ్ యువర్ టర్న్ నౌ. ఇది నీ సమయం. నువ్వు మొర్రపెట్టడానికి నువ్వు టైం పెట్టుకుంటే నీ పట్ల మేలు చేయడానికి దేవుడు సమయాన్ని కలిగి ఉన్నాడు. దావీదు జీవితంలో ఆయన విజయం సాధించడానికి ఇన్ ఆల్ ది ట్రబుల్స్ హి హ్యాస్ వన్ థింగ్ ఇన్ కామన్, మొర్రపెట్టడమై అతని జీవితంలో వాడుకగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మొర్రపెట్టడమై తన జీవితంలో మేలు సాధించడానికి కారణమైంది. నీ జీవితంలో నువ్వు మేలు సాధించాలంటే ఈ మొర్రపెట్టడం వలన మాత్రమే జరుగుద్ది అని తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాం. సెకండ్ మాటకు వచ్చినట్లయితే దావీదు జీవితంలో నిజంగా విపరీతమైన పరిస్థితుల్లో అతను వెళ్ళినప్పుడు, శోధన శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, ఒక మాటలు చెప్పాలంటే చావు పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు అతను చేసిన పనుల్లో రెండో పని చూసినట్లయితే కనుక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను మొదటి సమూయేలు గ్రంథంలో 30 అధ్యాయానికి వచ్చినట్లయితే ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 30, మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయంలో దావీదు గారు ఊరు ప్రాణం వెళ్ళాడు. క్లుప్తంగా చెప్తున్నా, ఊరు ప్రాణం వెళ్ళాడు. ఊరు వెళ్ళి కొద్ది రోజులు దాటిన తర్వాత తన ఊరు తిరిగి వచ్చేసరికి తనతో పాటు తన దగ్గర ఉన్న 600 మంది బయలుదేరి వెళ్ళేసరికి ఏమైందనంటే వాళ్ళు వచ్చేసరికి ఒక పెద్ద ప్రాబ్లం అయింది.
వాళ్ళ ఉన్న ఊరు, వాళ్ళ సొంత ఊరు ఎవడో శత్రువు వచ్చి దాడి చేశాడు. ఆడవాళ్ళని, మగవారిని, పిల్లలని, పశువులని, సంపదంతా పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళి మాత్రమే కాదు, ఊరు తగలబెట్టేసరికి దావీదు చూస్తే ఊరంతా కాలిపోయింది. ఊరంతా కాలిపోతుంది. ఇళ్లలోకి పరిగెత్తి చూస్తే ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. పశువులు చూస్తే ఒక పశువు లేదు. ఆడవాళ్ళని చూసుకుంటే ఏ ఇంట్లో ఒక ఆడవాడి లేదు, ఏ ఇంట్లో చిన్నపిల్లలు లేరు, అందరినీ పట్టుకెళ్ళిపోయారు. ఈ లోపల ఎప్పుడైతే ఇంత దారుణం జరిగిందో, మొత్తం దావీదు అతని వెనకాల మనుషులందరికీ ఆస్తిపాస్తులాడు ఫ్యామిలీ నష్టం కలిగిందో, వాళ్ళందరూ ఇంకా ఏడవడానికి శక్తులంత భయంకరంగా వాళ్ళు ఏడ్చిన తర్వాత దీనందరికీ కారణం దావీదే అని చెప్పి దావీదుని చంపడానికి అందరూ కలిసి సిద్ధపడిపోతారండి. సిద్ధపడిపోతే ఆ టైంలో చావు కళ్ళ ముందు కనబడతా ఉంది. తన వాళ్ళు శత్రులుగా మారిపోయారు, చంపడానికి సిద్ధపడిపోయారు. ఆ టైంలో దావీదు ఒక మంచి మాట మాట్లాడతాడు. చూసినట్లయితే 7వ వచనం చూస్తే గనక, తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆ సిచ్యువేషన్లో ధైర్యం ఎలా వచ్చిందండి? అసలు తను నష్టపోయాడు, తన భార్య పిల్లలు నష్టపోయాడు, తన ఆస్తి నష్టపోయాడు. తన గురించి పక్కన పెడితే తను ఇంతవరకు తను ఎవరికైతే సహాయం చేస్తూ వచ్చాడో అన్ని వందల మంది వాళ్ళ ఫ్యామిలీస్ నష్టపోయారు. ఇన్ఫ్యాక్ట్ అన్ని వందల మంది ప్రయోజనం అవడానికి కారణం దావీదే. వాళ్ళు నిలబెట్టింది దావీదే, వాళ్ళ కుటుంబాలను కడుతుంది దావీదే. ఈ దావీదుని బట్టే వాళ్ళ కుటుంబాలు పోషించబడుతున్నాయి. అలాంటి వాళ్ళు తిరగబడి దావీదుని చంపడానికి కత్తి దూసినప్పుడు సమాధానం చెప్పడానికి అన్ని వందల మందికి ఏం చెప్తాడు సమాధానం? ఛాన్స్ లేదు. పోనీ చంపాలనుకుంటే అన్ని వందల మందిని ఒక్కడు ఎలా చంపగలుగుతాడు? దానికి కూడా అవకాశం పూర్తిగా కనబడట్లా. ఆ టైంలో అతని కళ్ళ ముందు చావు కనబడుతుంది. ఆ చావులో అతడు అంటున్న మాట, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చిన్న నాకు అనిపించింది, ఆ వచనం ధ్యానం చేసినప్పుడు అనిపించింది, దావీదు ఎలా ధైర్యం తెచ్చినాడంటే తన జీవితంలో తన పాస్ట్ విక్టరీస్, తన పొందిన విజయాలని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఎన్నోసార్లు చావుదాకి వెళ్ళాను. ఇది నాకు ఫస్ట్ టైం కాదు చావుదాకి వెళ్ళడం. ఎన్నోసార్లు చావుదాకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజుల్లో, ఆ టైంలో, అలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. అదే ధైర్యం. ఈ రోజున నువ్వు ఇక్కడ దాకా రాగలిగావనంటే శోధన లేకుండా వచ్చామా? శ్రమ లేకుండా వచ్చామా? నిద్రలేని రాత్రుల్లో గడపకుండా వచ్చామా? కడుపు నిండా భోజనం చేయని రోజులని చూడకుండా వచ్చాము ఇక్కడికి మనం? లేదే. విపరీతమైన కష్టం, విపరీతమైన శోధన, విపరీతమైన శ్రమ, విపరీత నలుగులాటని పొందుకుంటూ వచ్చామే. అలాంటప్పుడు అలాంటి కష్టంలో, నలుగులాటల్లో, శోధనలో, శ్రమల్లో సహాయం చేసి ఇక్కడ దాకా తెచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేడు? If he can do in the past, he can do in the present and in the future also. ఎందుకు అనుకున్నాం మనం, ఎందుకు దేవుడి కార్యం చేయట్లేదు ఏంటి అని కదా? ఇక్కడ దాకా రాగలిగామనంటే ఆయన కార్యం ఉంది కాబట్టే రాగలిగాం. ఇక్కడ దాకా రాగలిగినప్పుడు ఇక రాబోతున్న రోజులు కూడా మనం చూడగలుగుతాం. ఎందుకు భయపడిపోతూ బెంబేలెత్తిపోతూ రేపొద్దున ఏం జరుగుతుందో ఏంటో, నా భార్య, నా భర్త, నా పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇల్లు, రకరకాల ప్రశ్నలు మన బుర్రలో మెదులుతూ ఉన్నప్పుడు మనకు కలుగుతున్న ఒకటే ఫీలింగ్, భయం. దావీదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన కళ్ళ ముందు చావే ఉంది. ఎవరిని పెంచి పోషించి పెద్ద చేశాడో వాళ్ళు చంపడానికి తిరగబడిపోయారు. వ్యక్తిగతంగా అతను నష్టపోయాడు. అంతమంది చంపడానికి రెడీగా ఉంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, నువ్వు ఇక్కడ దాకా రాగలిగావనంటే సోల్ రీజన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ప్రధానమైన కారణము దేవుడు మాత్రమే. ఇఫ్ హీ క్యాన్ డూ ఇన్ ద పాస్ట్, why cannot he do in the present? గత కాలంలో మేలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయలేడు? అసలు చేయలేడు అని ఎందుకు అనుకున్నాం? మనసులో చేయగలడా అని ప్రశ్న ఎందుకు వస్తుంది మనకి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చి నిబ్రహ్మగా ఉండము. యెహోవా కొరకు కనిపెట్టుమంటాడు. 27 కీర్తనలకు వచ్చినట్లయితే ఇదే కోరాహు తన అనుభవంలో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చిన హృదయం నిబ్రహ్మగా ఉంచుకున్నాము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. దానికి ముందు వచనంలో చూస్తే గనక ఒక మంచి మాట ఉంటుంది. ఇట్ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. మీకోసం చదువుతున్నా, గమనించండి ఒకసారి. సజీవుల దేశమన్నా నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును.
ఇదే దావీదు మాట్లాడుతున్నాడు. సజీవుల దేశమున యెహోవా దయను పొందుతాను ఆ నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతా? దేవుని దయ పొందుకుంటాను నమ్మకం నీకు ఉండాలి. దేవుని దయను కుటుంబం పొందుకుంటుంది నమ్మకం నీకు ఉండాలి. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో వెంటనే అంటాడు అక్కడ ధైర్యం తెచ్చుకో అంటాడు. ఆ తర్వాత 14 వచ్చినప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని హృదయం నిబ్రంగా ఉంచుకొనము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. ముందు నీకు నమ్మకం ఉండాలి. ఇక్కడ దాకా రాగలడానికి దేవుడే కారణమైనప్పుడు ఇప్పుడు కూడా చేస్తాడు ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకము చాటున ధైర్యం ఉంటుంది. అంటే ఈరోజు పిరుకోళంగా మాట్లాడుతున్నామంటే, పిరుకోళంగా తలుస్తున్నామనంటే దేవుడు చేస్తాడు ఆ నమ్మకం లేకపోయింది కాబట్టి. ఒకడు మాత్రం ఖచ్చితంగా చెప్తానమ్మా, ప్రియమైన సహోదరుడా, నువ్వు ఇక్కడ దాకా రాగలిగావనంటే దాని ప్రధానమైన కారణము నీ దేవుడు మాత్రమే. ఇక్కడ దాకా ఆయన తెచ్చినప్పుడు ఇన్ని శోధనల్లో, ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఒడిదుడుకుల్లో, ఇన్ని బంధకాల్లో, ఇన్ని రోగాల్లో కుటుంబాన్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు తీసుకొని వెళ్ళలేడా? దావీదు గారి జీవితంలో అతను కలిగి ఉన్న రెండవ ఆయుధము దేవుని బట్టి ధైర్యం. దేవుని బట్టి ధైర్యం. ఈ రోజున నీకు అది కావాలి. నీ దేవుడు ఏమైనా చేయగలని ధైర్యం నీకు కావాలి. నీ దేవుడు సమస్తాన్ని లేని మాట నొట్టుగా చేసేవాడు అని ధైర్యం నీకు కావాలి. నీ దేవుడు నువ్వు మొరపెడితే నీ ప్రార్థనకి ఆయన ఎలాంటి కార్యమైనా చేయగలవాడని నీకు ధైర్యం కలగాలి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి నీ కథ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. అక్కడ నీకు అర్థమవుతుంది దేవుని బట్టి ఇక్కడ దాకా నువ్వు రాగలిగావు. ఇక్కడ దాకా రాగలిగినప్పుడు రాబోతున్న రోజుల్లో కూడా నువ్వు వెళ్ళగలుగుతావు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం దావీదు గారికి ఒక అలవాటుగా ఉంటుంది. ఇక్కడైతే మనం చదువుకున్నప్పుడు మొదటి సమయంలో 30వ అధ్యాయానికి వచ్చినప్పుడు దావీదు గారి యుద్ధంలో పూర్తి ప్రావీణ్యం వచ్చేసింది. కానీ ఇదే ధైర్యము యుద్ధం తెలియనప్పుడు గొలియాతు దగ్గర మాట్లాడినప్పుడు అదే మాట మాట్లాడతాడు ధైర్యముగా. నేను చంపి నీ మాంసంని ముక్కలుగా కోసి ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇస్తానని దేవుడు నాడని నేను ప్రకటిస్తానని మాట్లాడతాడు గొలియాతు దగ్గర. అప్పటికి దావీదుకి కత్తి పట్టుకోవడమే రాదండి. కత్తి ఇస్తే చేతగాదని వదిలేస్తాడు. సౌలు గారు తన యుద్ధ కవచాలు తొలగిస్తే అతని మీద ఆ కవచాలని అతనికి తొలగిస్తే నాకు ఇవి వీలు కావట్లేదు, ఇది లూజ్ అయిపోయి నేను సెట్ అవ్వట్లేదని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. కత్తి పట్టడం తెలియనప్పటికీ ఆ రోజుల్లో కూడా అతని ధైర్యమే ఉంది, ఈ రోజున కూడా అతని ధైర్యమే ఉంది. దేవుని బట్టి ధైర్యం. యుద్ధ ప్రవీణుడి ముందు నిలబడ్డాడు, అజానుబడిన గోడ నిలబడ్డాడు. అతను దావీదు గారిని తేరి పారి చూసిన వాక్యం చెప్పుద్ది. తేరి చూస్తున్నాడు అంటే దావీదు గారు హి వాజ్ నాట్ ఏబుల్ టు సీ. అంత అజానుభోగుడి ముందు దావీదు గారు కనబట్టం లేదు. అలాంటి గొలియాతు నిలబడి దేవుడు నాడని నేను చెప్తానన్నాడు. దేవుడు నాడని ఐ విల్ ప్రూవ్. ఆ రోజున దేవుని బట్టి ధైర్యం ఉంది. యుద్ధం తెలియని రోజుల్లో, యుద్ధం తెలిసిన రోజుల్లో కూడా, యుద్ధంలో ప్రావీణ్యత వచ్చిన రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కూడా మొదటి సమయంలో 30వ అధ్యాయంలో కూడా అదే ధైర్యాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. ఈ రోజున పిరుకొనవైపోయేమేమో. ఒకప్పుడు ధైర్యం ఉండేది. నీ ప్రార్థన భక్తి ప్రారంభ రోజుల్లో ఉన్నప్పుడు, మందిరముతో చక్కని సహవాసంలో నువ్వు బలపడుతున్నప్పుడు ధైర్యం ఉండేది. ఈ రోజున ప్రార్థన భక్తి తగ్గిపోయింది కాబట్టి, మందిర సహవాసంలో నువ్వు వెనకబడిపోతున్నావు కాబట్టి నువ్వు ఈరోజు పిరికి ఆలోచనలు వస్తున్నాయి, పిరికి తలంపులు వస్తున్నాయి. ఈ రోజున నీ ఆలోచన పద్ధతి మార్చుకోవాలి అని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఇక్కడ దాకా రాగలగటానికి ఆయన కారణమైనప్పుడు ఇక ముందు తీసుకెళ్ళబోయేది కూడా ఆయనే అని గుర్తుపెట్టుకోమ్మా. మన జీవితాల్లో మేలు పొందాలంటే ఖచ్చితంగా ఆయనే కారణం. మన కన్నీరు తుడబడాలంటే ఆయనే కారణం. అద్భుతాలు చూడాలంటే ఆయనే కారణం. మన జీవితాలు అనేకులకు సాక్షార్థం నడిపించబడాలంటే దానికి ఆయనే కారణం. ఆయనని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన్ని బట్టి నీ కుటుంబానికి ధైర్యాన్ని నూరిపోయి ఇక్కడ దాకా రాగలిగినప్పుడు దేవుడు సహాయం చేస్తే వచ్చాం కదా, ఇప్పుడు కూడా వెళ్ళగలుగుతాం, భయపడవద్దు అనే భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి చెప్పడం నేర్చుకో. దేవుని బట్టి ధైర్యం మనకి నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ నమ్మకము దేవుని కార్యాలు చూడడానికి మన ముందుకు నడిపిస్తుంది. ఏమాత్రం మర్చిపోవద్దు. అతని జీవితంలో, దావీదు గారి జీవితంలో 2 ప్రధానమైన ఆయుధాలు. ఒకటి మొర్ర, రెండవది దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడండి. ఏ పరిస్థితుల్లో అయినా సరే, చావు కలమందునప్పుడు కూడా
దేవుని బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ దేవుని సౌకర్యంగా సహోదరంగా మాట్లాడుతున్నాను, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. Your days are going to be refilled again. నీ రోజులు దేవుడు మళ్ళీ తిరిగి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మళ్ళీ ఉన్నతంగా తయారు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. Your days of tears are going to end again. నీ కన్నీటి రోజులని దేవుడు ముగించడానికి సిద్ధపడుతున్నాడు. ముగించబడబోతున్నాయి. ఈ కుటుంబంలో నూతనంగా నవ్వు పుట్టబోతుంది. ఇప్పటిదాకా విజయం సాధించిన నీవు మరొక విజయాన్ని నీ జీవితంలో సాధించగలుగుతావు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. యు ఆర్ గోయింగ్ టు విన్ దిస్ అగైన్. మరొకసారి విజయం సాధించబోతున్నావమ్మా. వీఆర్ నాట్ లూజర్స్. మనం ఓడిపోయే వాళ్ళం కాదు, గెలుపొందే వాళ్ళం, గెలుపొందేవలసిన వాళ్ళం. ఎందుకంటే మన దేవుడు ఆయన గెలుపునే కలిగి ఉన్నాడు, కానీ ఆయన ఎక్కడ ఓటమిని ఆయన చూడలేదు. ఓటమిరిగిన దేవుని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఓటమి గుండా వెళ్తుంటే దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ది ఎండ్ ఈజ్ సపోజ్ టు బి విన్నింగ్. ఓటమిలో ఉంటే ఓటమి అంతం కాదు, అంతం ఖచ్చితంగా విజయముతోనే అవ్వాలి. సో డు నాట్ బి డిస్కరేజ్డ్. ధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు పొందబోతున్న విజయం కొరకు, దేవుని కొరకు, దేవుడు చేయబోతున్న కార్యాల కొరకు నిజంగా సజీవుల దేశంలో దేవుని దైన పొందుతున్న నమ్మకము అని దావీదు చెప్పాడు. చూశాడా? ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండు. ధైర్యం తెచ్చుకుని దేవుని వైపు చూడు. నీ గురించి, నీ కుటుంబం గురించి చక్కని ప్రణాళిక గల దేవుడు నీ కుటుంబాన్ని అద్భుతముగా, ఆశ్చర్యముగా తన నామమహిమార్థమై నడిపించబోతున్నాడు అని చెప్పడానికి దేవుని సేవకునిగా ఇష్టపడుతున్నానండి. ఇంతగా మాట్లాడుతున్నప్పుడు నా జీవితంలో ఓటములు లేవనుకుంటున్నారా? కన్నీటి రాత్రులు నా జీవితంలో ఉన్నాయి. నిద్రాహారమైన రోజులని నా జీవితంలో నేను చూశాను. భయంకరమైన రకరకాల సూటుపట్టి మాటల ఆ గాయాలని నా జీవితంలో అనుభవించానండి. వాటన్నిటిలోంచి దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు. మై లైఫ్ డిడ్ంట్ ఎండ్ దేర్. నా జీవితం అక్కడ పూర్తవలా. ఒక్కొక్క మెట్టు ఎక్కే శక్తినిచ్చాడు, ఎక్కిస్తూ వచ్చాడు. నన్ను అన్ని వాళ్ళే, నా మీద అవమానం వేసిన వాళ్ళే, నన్ను నిందించిన వాళ్ళే దేవుడు తిరిగి దగ్గర తీసుకుని వచ్చాడు. ఈ రోజున దేవుని కృపలో ఆయన పరిచారకుడిగా ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ పరిచర్య టైంలో, ఈ పరిచర్య ప్రయాణంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను చూస్తూ వచ్చాను. కానీ నా నమ్మకమైన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదమ్మా. నా ప్రియమైన సహోదరుడా, నన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. Your days of tears are going to end. Your days of sorrows are going to end. Your days of failures are going to end. భయపడవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. మళ్ళీ నీ నోట నవ్వు పుట్టబోతుంది. నీ కుటుంబంలో సంతోష గానాలు వినిపించబోతున్నాయి. నీకు ఇంట్లోంచి దేవుడి నామం కనపడే సాక్ష్యం బయటికి రాబోతుంది. భయపడవద్దు. నీ దుఃఖ దినములను దేవుడు సమాప్తం చేసి సంతోష వస్త్రాన్ని నీ మీద ధరింపచేసి తన నామమహిమార్థమైన దేవుడు నేను నడిపించబోయే రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఏమాత్రం పిరికి ఆలోచనలు, పిరికి తలంపుల్లోనికి నువ్వు వెళ్ళొద్దు అని ప్రేమతో మాట్లాడుతున్నాను. పిరికితనానికి అవకాశం ఇవ్వద్దు. పిరికితనానికి నువ్వు చోటివ్వద్దు. పిరికి ఆలోచనలకి చోటివ్వద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన చేయబోయే కార్యాలని నువ్వు చూడడానికి, అనుభవించడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతో ఈ మాటలు నేను తెలియజేస్తున్నా. నిజంగా మన దేవుని గొప్పతనము ఎంత అని మనం చెప్పలేము, కానీ మన ఆత్మ జీవితాన్ని బలపరచబడడానికి ఓ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక వచ్చినట్లయితే, ది ఎపిస్టల్ ఆఫ్ ఫస్ట్ జాన్, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మన దేవుని గొప్పతనాన్ని యోహాను గారు క్లుప్తంగా మాట్లాడుతున్న మన యావత్ క్రైస్తవ ప్రపంచానికి అర్థమయ్యే మాటల్లో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 14-15 వచనం చూసి వచ్చినప్పుడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటాడు. అక్కడ తర్వాత ఏంటి తెలుసా? ఆయన చిత్తానుసారం మనం ఏమడిగినను మన మనవి ఆయన ఆలకిస్తాడు. మనకున్న ధైర్యం ఏంటంటే మన మనవని ఆయన ఆలకిస్తాడు. సో వీ హ్యావ్ ఎ గాడ్ who hears us. We have a God who stretches his hand to help us. మన కోసం చలించే దేవుడు మన కొరకున్నాడమ్మా. ఆయన బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే అడిగిన వాటిని ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో భయపడవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నీ కుటుంబ జీవితంలో
ఆయన కార్యాల కొరకు నువ్వు సిద్ధపడవలసిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. దావీదు గారి జీవితంలో అనేక అనుభవాలకు వెళ్ళినప్పుడు 2 ప్రాముఖ్యమైనవి ఈ ఉదయకాల మీతో మాట్లాడుతున్నాను. దెర్ ఆర్ సో మెనీ, ఇంకా చాలా ఉన్నాయి. మనకు నేను కొద్ది టైంలో 2 విషయాలు చెప్తున్నాను. ప్రాముఖ్యంగా అతను పట్టుకున్న 2 ఆయుధాలు, ఒకటి మొర్ర, రెండవది దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే అలవాటు. ఇవి 2ను కలిగి ఉండు. మొరపెట్టడంలో నువ్వు అలసిపోయేంతగా, నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించేంత గొప్పగా, నువ్వు వ్యక్తిగతంగా ఆయన దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ని ఫామ్ చేసుకునేంత గొప్పగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ వెళ్ళు. రెండవదిగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఇక్కడ దాకా రాగలిగానంటే దేవుడే కారణం. ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కూడా తీసుకెళ్తాడు. అది దేవుని బట్టి ధైర్యం. దేవుని బట్టి ధైర్యం కూడగట్టుకుందాము. దేవుడు చేయబోయే కార్యాలని మన జీవితంలో అనుభవిద్దాం. ఈ రోజున కష్టం, రేపొద్దున సాక్ష్యముగా దేవుడు మార్చబోతున్నాడు. మన నోట నవ్వున్న దేవుడు పెట్టబోతున్నాడు. మన అనుభవాన్ని అనేకులతో షేర్ చేసుకొని అనేకులు ధైర్యం చెప్పగలిగే స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. సో డు నాట్ బి అఫ్రైడ్. భయపడవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ అనుభవము, నీ కష్టం రేపొద్దున అనేకులకు పాఠముగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఆ చేయబోతున్న రోజుల కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుని బిడ్డ ధైర్యం ఎదురు చూడవలసిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరు, నా ప్రియమైన సహోదరుడా, ఉదయకాల సమయంలో నువ్వు ఏ బాధతో ఉన్నావో నాకు తెలియదు కానీ, నీ హృదయం ఏ వ్యాకులంతో ఉందో నాకు తెలియదు కానీ, నీ కుటుంబం ఏ కష్టం ఉందో నాకు తెలియదు కానీ, దేవుని సేవకు నేను బలపరచక ఇష్టపడుతున్నాను. దావీదు గారు పట్టుకున్న ఈ 2 ఆయుధాలను పట్టుకో. మొర్రపెట్టు, దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకో. దావీదు గారి జీవితం ఎలాగైతే ఈరోజు మన పాఠం అయ్యిందో, రేపొద్దున నీ జీవితం అనేకులకు పాఠం అవ్వబోతుంది. నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా దేవుని కొరకు ఎదురు చూసి దేవుని కార్యాలు పొందుకొని దేవుని కొరకు సాక్షిగా వాడబడడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతి మాటను తెలియజేస్తున్నా. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీకున్న కష్టం ఏంటో నాకు తెలియదమ్మా. నీకున్న బాధ ఏంటో నాకు తెలియదు. నీ కుటుంబంలో వేదన ఏంటో నాకు తెలియదు. నువ్వు ఎవరికి చెప్పలేని సతమతమైపోతున్న పరిస్థితుల్లో ఎంత తీవ్రంగా పెనుగులాడుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుని సేవకునిగా దేవుడిచ్చిన మాటని నీతో మాట్లాడుతున్నాను. దేవునికి ఇచ్చిన ఆలోచనని నీతో మాట్లాడుతున్నా. దేవునికి ఇచ్చిన వాక్యపు శక్తిని నీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను నేను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ట్రబుల్ టైమ్స్, కష్టతరమైన పరిస్థితులను వెళ్తుంటే, కష్టతరమైన పరిస్థితులను కుటుంబం వెళ్తూ ఉంటే, ఇబ్బందికర పరిస్థితులను కుటుంబం వెళ్తూ ఉంటే, ఎవరికి చెప్పలేని పరిస్థితులు సతమతమైపోతూ ఉంటే, దేవుని వాక్యపు దారిలో నువ్వు ఎటు వెళ్ళాలో చూపిస్తున్నానమ్మా. మొట్టమొదటిగా మొర్రపెడ్డాన్ని పెట్టుకో. మొర్రపెడ్డాన్ని ఆయుధంగా పట్టుకో. బైబిల్లో ఏ భక్తుడు మొర్రపెట్టి ఎవడు ఓడిపోలేదు. నువ్వు మొర్రపెట్టి ఓడిపోవు కాబట్టి ఆ మొర్రపెట్టి ఆయుధాన్ని పట్టుకోవలసిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. నిజంగా నీ వాళ్ళు వదిలిపెట్టేసి, నీ వాళ్ళు ముఖం చాటేసి, నీ ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో వాళ్ళు నీకు ఏమాత్రం అందుబాటులో లేకుండా వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? మనుషుల వాళ్ళని సహాయం వ్యర్థమని జ్ఞాపకం చేసుకో. నీ దేవుడే నీ సహాయం చేయాలి. నీ పరిస్థితుల్లో మార్పు కలగాలంటే ఆయనే అడుగు పెట్టాలి. నీ పరిస్థితుల్లో మేలు జరగాలంటే ఆయనే దానికి పూనుకోవాలి. అది జరగాలి అంటే నువ్వు మొర్రపెట్టాలి. నువ్వు మొర్రపెట్టాలి. మొర్రపెట్టి వారి సమీపం ఉన్న దేవుడు నువ్వు మొర్రపెడితే నీ సమీపంగా వచ్చి నువ్వున్న పరిస్థితుల నుంచి తప్పించి నేను విడిపించి నిన్ను ఆయన నామమికి మార్దమై అనేకుల మధ్య సాక్షార్థమై నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నువ్వు మొర్రపెడ్డాన్ని ఆయుధంగా పట్టుకోవలసిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. రెండవదిగా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు నీ పట్ల చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇక్కడ దాకా నువ్వు రాగలిగినప్పుడు ఇంకా అనేక రోజులని నువ్వు చూస్తావని, ఇక్కడ దాకా ప్రతి మెట్టు ఎక్కగలిగినప్పుడు ఇప్పుడు కూడా ఎక్కగలుగుతావని, ఇప్పటిదాకా ప్రతి శోధనని జయిస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా జయిస్తావని నేను ప్రేమతో బలపరుస్తూ ఉన్నాను. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. గడాంధకారంలో నీ పక్కన ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీ కొరకు నీ దేవుడు ఉన్నాడు మర్చిపోవద్దు. ఒంటరితనంలో నీ కొరకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీ దేవుడు నిన్ను చేపడి నడిపిన సందర్భాలని నువ్వు జ్ఞాపకం చేసుకో. అప్పుడు నడిపించిన వాడు, గడాంధకారం నడిపించిన వాడు, నీ ఒంటరితనంలో నడిపించిన వాడు, నీ కష్టంలో నడిపించిన వాడు ఇప్పుడు కూడా నడిపిస్తాడు. దేవుని బట్టి
ధైర్యం తెచ్చుకోవాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వానివి కాదమ్మా. నీ కుటుంబం ఒంటరి కుటుంబం కాదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ పక్షముగా యుద్ధం చేసేవాడు, నీ పక్షముగా ప్రతి అవమానాన్ని తిరగదీసేవాడు, ప్రతి అవమానాన్ని వెలగొట్టేవాడు, ప్రతి నిందలని పారదొలేవాడు నీ పక్షంగా ఉన్నాడని మర్చిపోవద్దు. భయపడవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. సజీవుల దేశంలో దేవుని ధైర్యాన్ని నువ్వు పొందబోతున్నావు అని నమ్మకాన్ని తెచ్చుకో. నీకున్న నమ్మిక నీలో ధైర్యాన్ని బలపరుస్తుంది. బలపరచబడిన ధైర్యముతో అడుగు ముందుకు వేసి నువ్వు దేవుని కార్యాలు చూడబోతున్నావు. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నీ అనుభవాలని అనేకులకు సాక్ష్యముగా చెప్పడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించు. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ స్ట్రగుల్స్ గున్నా వెళ్తున్నా సరే, నీ పక్షంగా దేవుడు మేలు చేయాలని నీ తరపున ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో ఏకీభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందా. ఒకటే ప్రార్థనయ్యా, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, అది ఇంట్లో కావచ్చు, కుటుంబంలో నువ్వు ఉండి ప్రార్థిస్తూ ఉండొచ్చు, ఒంటరిగా ఉండి ప్రార్థిస్తూ ఉండొచ్చు. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ పరిస్థితున్నా సరే, ఒకటే ప్రార్థించు. దేవా, ఈరోజు నేను మొర్రపెట్టడానికి సిద్ధపడుతున్నాను. ఇంతవరకు నా కష్టాన్ని అనేకులతో పంచుకున్నానయ్యా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ అగైన్. దీన్ని మళ్ళీ నేను చేయబోవడం లేదు. ఈరోజు నుంచి నా బాధని నీతోనే పంచుకుంటాను, నా వేదనని నీతోనే పంచుకుంటాను, నా కన్నీళ్ళని నీతోనే పంచుకుంటాను, నా హృదయ బాధని నీతోనే పంచుకుంటానని దేవునితో ఉడంబడిక చేసుకో. ఒక క్షణం ఆలోచన చేయని నీ గత జీవితంలో నీ దేవుడు చేసిన మేలని కార్యాలను జ్ఞాపకం చేసుకో. దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పటికీ సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రేమ ఎంత లోతుగా ఉందో ఇప్పుడు కూడా ఆయన ప్రేమ అంత లోతుగానే ఉంది. అప్పుడు ఆయన వాత్సల్యత ఎంత ఉన్నతంగా ఉందో ఇప్పుడు కూడా ఆయన వాత్సల్యత అంతే ఉన్నతంగా ఉంది. భయపడవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు సూర కార్యాలు అనుభవించడానికి నిన్ను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవ, మీ నామానికి స్తోత్రాలయ్యా. ఈ మాట ఎవరి కొరకు నువ్వు బోధించావో నాకు తెలియదు, కానీ దేవా, నా ప్రియ సహోదరులు ఎవరైనా కష్టంలో ఉంటే, నా ప్రియమైన సోదరుల కుటుంబాలు ఇబ్బంది శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నా జీవితంలో ఎన్నో శ్రమ గుండా ప్రయాణం చేసినప్పుడు నా పక్షంగా మేలు చేసిన మీరు నా ప్రియమైన సహోదరుల కుటుంబాల్లో వారి పక్షంగా మేలు చేసి ప్రతి కన్నీరు తుడిచి ఆ కళల నుండి ఆనంద బాష్పాలు రాలులాగులాగున సహాంశం పదేపడుతున్నాను యేసయ్యా. ప్రతి దుఃఖ దినాన్ని సమాప్తం చేసి సంతోష దినాలను మీరు ప్రారంభించిన పదేపడుతున్నాను తండ్రి. ప్రతి అవమానకరమైన స్థితులను మీరు మార్చి సంతోషతో మీరు సిద్ధపరిచిన పదేపడుతున్నాను యేసయ్యా. ఏ కుటుంబం శోధనలో ఉన్నా, ఏ కుటుంబం శ్రమల్లో ఉన్నా, ఏ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కుటుంబం నలుగులాట్లో ఉన్నా, ఏ కుటుంబము ఎవరికి చెప్పలేని బాధల్లో సతమతమైపోతూ ఉన్నా, అట్టి ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. కనికర సంపన్నుడా, వాత్సల్యత కలిగిన వాడా, తరతరాలని ప్రేమను చూపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడా, నా ప్రియ సహోదరులని, నా ప్రియమైన సహోదరులని, వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి పరిస్థితిలో ఈ క్షణం మొదలుకొని నీ గొప్ప కార్యము జరుగులాగునా సహాంశం పదేపడుతున్నాడు. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. నీ వాక్కు ప్రతి కుటుంబాన్ని బలపరచులాగున ప్రతి హృదయాన్ని తెప్పరిలో చేయమని ప్రాధేయపడుతున్నాడు. బలపరచండి. రోజు వేదనలో ఉన్న కుటుంబాలు మరికొద్ది రోజుల్లో నువ్వు చేసిన కార్యాలు అనుభవించి దేవుని పట్ల ఎంత గొప్ప కార్యం చేస్తాడు అని సాక్ష్యం చెప్పే స్థాయికి రాగలుగులాగున సహాంశం పదేపడుతున్నాడు. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి కుటుంబంలో నీ నూతన కార్యాలని నూతనంగా జరిగించి పదేపడుతూ నీ సౌకునిగా అయ్యా, ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి కుటుంబం తరపున నేను వేడుకుంటున్నాను స్వామి. చేతులు జోడించి అడుగుతున్నాను యేసయ్యా, కనికరించండి. నా ప్రియమైన సహోదరులను కనికరించండి. ప్రతి కన్నీరుని తొడవండి, ప్రతి వేదనను తొలగించండి. ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని, సాక్ష్యాన్ని మీరు కలిగించిన పదేపడుతూ
మీకే మహిమ ఘనత ప్రభావంలో రపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ప్రేమ, కాపుదల, ధైర్యం నీకు నీ కుటుంబానికి ఇది మొదలుకొని తోడుగా ఉండి ఆ నామమికి మారదమై అద్భుతాలతో నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, నేను నమ్ముతున్నాను దేవుని పట్ల కార్యం చేస్తున్నాడు అని. ఈ క్షణం మొదలుకొని, ఈ రోజు మొదలుకొని దేవుని దుఃఖ దినాలను సమాప్తం చేస్తున్నాడని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని నువ్వు అడుగుతున్న దానికంటే, ఆశపడుతున్న దానికంటే దేవుడు ఘనంగా తీసుకెళ్తున్నాడని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్మినట్లయితే నాతో కలిసి ఆమేన్ అని చెబుతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలని తన నామముకి మారదమై బలపరిచి దీవించి తన సాక్షార్థమై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామం పేరు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.